దేశీ స్టైల్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. సో చాలా ఈజీ క్విక్ ప్రాసెస్ అండ్ అనుకున్న కంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒక 20-25 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ దేశీ స్టైల్ చికెన్ బిర్యానీలో మనము మేజర్గా ఒక 3 స్టెప్స్ ఫాలో అయ్యాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అవాయిడ్ చేశాము. సో దేశీ స్టైల్ చికెన్ బిర్యానీకి ఏం కావాలి? సో చికెన్ అనేది మ్యారినేట్ చేసి ఒక 3 అవర్స్ ముందు టైం బిర్యానీ ప్రిపరేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పి కిచెన్లోకి వచ్చినాము. సో కడాయి అయితే వేడి చేస్తున్నాం ప్రజెంట్. బిర్యానీ తర్వాత ఇది కొంచెం కుక్ కావాలా. సో ఆఫ్టర్ 5 మినిట్స్ ఇది కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేస్తున్నాం కడాయి. చికెన్ మసాలా ఇది. సో ఇలా ఎసరు అనేది ఈ టైంలో పోసుకోవాలి. సో ఈ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఆనియన్స్, తర్వాత బిర్యానీ, సో ముక్క కూడా మెత్తగా ఉడికింది. దేశీ స్టైల్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. సో చాలా ఈజీ క్విక్ ప్రాసెస్ అండ్ అనుకున్న కంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒక 20-25 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. విత్ సేమ్ ఫ్లేవర్స్, ఎక్స్ట్రాడినరీ టేస్ట్. సో మనం ట్రెడిషనల్గా ఇంట్లో వండుకునే బగార్ రైస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో తిన్న బిర్యానీ ఇట్లానే చేసేవాళ్ళం. ఓకే, సో దాంట్లో చిన్నప్పుడు కొన్నిసార్లు కలర్ వేసేవాళ్ళు కాదు, కొన్నిసార్లు వేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం కలర్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, చిన్నప్పుడు నేను తిన్న బిర్యానీలో కలర్స్ కూడా యాడ్ చేయకపోతుంది, కానీ టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఓకే, విల్ గో ఇన్ టు ద ప్రిపరేషన్. అండ్ ఈ దేశీ స్టైల్ చికెన్ బిర్యానీలో మనము మేజర్గా ఒక 3 స్టెప్స్ ఫాలో అయ్యాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అవాయిడ్ చేశాము. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డైరెక్ట్ రైస్ అనేది డైరెక్ట్ యాడ్ చేసినాము. సైడ్ కుక్ చేయకుండా డైరెక్ట్గా ఎసర్ వేసేస్తున్నాం అనమాట దీంట్లో. సో దానివల్ల మనకి టైం సేవింగ్ ప్లస్ పెద్ద రిస్క్ అనిపించదు. అండ్ గార్నిషింగ్ టైంలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేస్తాం కదా, అట్లా గ్రీన్ లీవ్స్, పుదీనా, మింట్ ప్లస్ కొత్తిమీర అవి కూడా మనము డైరెక్ట్ ఫ్రై చేసేసి దాంట్లో చేసేస్తాం. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు అనేది కరెక్ట్గా చూసుకోవాలి, అదే మేజర్ థింగ్. సో దేశీ స్టైల్ చికెన్ బిర్యానీకి ఏం కావాలి? సో చికెన్ అనేది మ్యారినేట్ చేసి ఒక 3 అవర్స్ ముందు, టైం వచ్చేసి 2 అవుతుంది. సో 2 o'clock మధ్యాహ్నము. 3 అవర్స్ బ్యాక్ చికెన్ తీసుకొచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. మ్యారినేషన్కి ఏమేం కావాలి? మ్యారినేషన్లో మనము పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉప్పు అండ్ చికెన్ మసాలా కొంచెం వేసాం. ఇవన్నీ వేసి కొంచెం కర్డ్, లైట్గా లెమన్, ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి 3 అవర్స్ బ్యాక్ మనం ఫ్రీజర్లో అయితే పెట్టుకున్నాం. ఓకే, సో అది మ్యారినేషన్ 1/2 kg చికెన్. ఓకే, అండ్ ఇప్పుడు దేశీ స్టైల్లో ఫస్ట్ మసాలా నుంచి స్టార్ట్ చేద్దాం. దేశీ స్టైల్ చికెన్ బిర్యానీ అంటే మా ఇంట్లో చెప్పాను కదా, మా ఇంట్లో ఇలా చేస్తాం. ఓకే, ప్రజ్ఞ ఆగు. ఇప్పుడు ఇది వచ్చేసి సాజీరా, లవంగాలు, యాలకులు, తర్వాత దాల్చిన చెక్కలు, తర్వాత మరాఠీ ముగ్గు, స్టార్ అనాజ్, తర్వాత ఇదొక పువ్వు, తర్వాత ఇది వచ్చేసి బే లీవ్స్. ఓకే, బే లీవ్స్. తర్వాత లాస్ట్లో యాడ్ చేయడానికి కొంత కారము అండ్ వచ్చేసి ఆనియన్స్ అండ్ తర్వాత గ్రీన్ చిల్లీస్. ఆనియన్స్ వచ్చేసి ఒక 4 to 5 సైజ్ బట్టి, 1/2 kg కాబట్టి 4 to 5 పోయాలి.
గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టొమాటోస్ 2 or 3 సైజ్ బట్టి, బిర్యానీ మసాలా, గీ, ఆయిల్ 100 grams ఆయిల్, గీ మనకి ఇష్టం ఎంత వేసుకోవచ్చు, కొంచెం వేసుకున్నాం, చికెన్ మసాలా. ఓకే, సో ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ రెసిపీకి. దేశీ స్టైల్ చికెన్ బిర్యానీ. బిర్యానీ ప్రిపరేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పి కిచెన్లోకి వచ్చినాము. సో కడాయి అయితే వేడి చేస్తున్నాం ప్రజెంట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ దేశీ స్టైల్ బిర్యానీలో మనకి దేశీ స్టైల్లో ఎక్కువ బగారా రైస్ చేస్తారు కదా, అదే బిర్యానీ చేస్తే ఎట్లుంటుంది తెలంగాణలో. దానికి ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేయట్లేదు. ఓకే, ఆనియన్స్ ఫ్రై చేయకుండా డైరెక్ట్ వేస్తున్నాం దీంట్లో. సో మిగతాది ప్రాసెస్ మీకు చూపిస్తుంది. సో దాంట్లో మేజర్ థింగ్ అదొకటి. అండ్ మ్యారినేషన్ కూడా ఉప్పు, కారం, కర్డ్, ఈ మేజర్. సో మొదటగా మనము ఆయిల్ పోస్తున్నాము. సో ఆయిల్ పోసేటప్పుడు వాటర్ అనేది ఉండకుండా తీసుకోవాలి. తర్వాత మసాలా వేసేస్తున్నాం. మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్. ఫస్ట్ ఆనియన్స్. కొంచెం రిస్క్ కూడా చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ తర్వాత ఇది. సో మనకి టైం ఉంటే ఒక 25 minutes లోపలే చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. తర్వాత గ్రీన్ లీవ్స్ లాస్ట్లో వేసి తర్వాత గార్నిషింగ్ అట్లాంటి కూడా ఏం లేదు, డైరెక్ట్గా మనం వేసేయాలి. తర్వాత బిర్యానీ మసాలా, చాలా ఘాటుగా ఉంది మసాలా. లాస్ట్లో టమాటోస్, దీనివల్ల ఫ్లేవర్ యాడ్ అవుతుంది. టమాటోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దేశీ స్టైల్ బిర్యానీ. తర్వాత ఇది కొంచెం కుక్ అవ్వాలా. సో ఆఫ్టర్ 5 minutes ఇది కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 minutes చికెన్ ఉడకనివ్వాలి. లాస్ట్లో రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వెరీ ఫాస్ట్ అండ్ క్విక్ చికెన్ బిర్యానీ. 20 minutes లోపే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి చికెన్ కొంచెం కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రైస్లో ఎసరు ఉంది కదా, సో అది పోయాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఉప్పు, గీ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వెరీ ఈజీ ప్రాసెస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేస్తున్నాం కడాయి. చికెన్ మసాలా ఇది. సో కుక్ అయిన తర్వాత చికెన్ మసాలా, సో దాంట్లో మ్యారినేషన్ టైంలో ఉప్పు యాడ్ చేసాము. ఇంకా కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నాం. మళ్ళీ రైస్ యాడ్ చేసుకున్నాం కదా, ఎసరు యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎసరు కోసం సపరేట్గా వేడి నీళ్ళు సైడ్ పెట్టుకోమని చేసుకోవచ్చు. అదర్వైజ్ డైరెక్ట్ పోయచ్చు. అండ్ ఫైనల్ ప్రాసెస్ వచ్చేసి ఇది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ రైస్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. సో అది 2 hours బ్యాక్ రైస్ అనేది నానబెట్టారు, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టి
మూత పోసేస్తే అది మసులుతున్నప్పుడు యూ కెన్ యాడ్ దట్. లాస్ట్లో కలర్, యాక్చువల్ కలర్ యాడ్ చేయరు, కలర్ యాడ్ చేస్తున్నాం ఫస్ట్ టైం. లాస్ట్లో గీ. సో ఇలా ఎసరు అనేది ఈ టైంలో పోసుకోవాలి. వాటర్ అలా మసిలే టైంలో వేసుకోవాలి. మసాలం అనేది అట్లా ఉండాలి. సో ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాం. సో వెరీ ఈజీ ప్రాసెస్, బిర్యానీ దేశీ స్టైల్. నీట్గా కలియకుంటే కలియదుకొని లాస్ట్లో గీ యాడ్ చేసుకోవాలి. అవసరమైతే కొంత ఆయిల్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కొంత ఆయిల్ తగ్గిందనిపిస్తే ఆయిల్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఉడికిన తర్వాత. కలర్ కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి. యూ లీవ్ ఇట్ ఫర్ 1 more 5 to 10 minutes. ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టాలి. చాలా ఈజీ ప్రాసెస్, చూడాల్సిన అవసరం లేదు, ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా బ్లైండ్ షాట్ అనమాట. ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా ఉంటే బ్లైండ్ షాట్లో ఎక్సలెంట్ బిర్యానీ చేసుకొని తినొచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకునే అవసరం లేదు. ఫైనల్ స్టెప్ వచ్చేసి కలర్ అండ్ గీ. సో మీకు చూడొచ్చు సేమ్ కలర్ఫుల్ పులావ్ కాదు కానీ బిర్యానీ. ఇది ఆంధ్రలో పులావ్ అంటారు, అది వేరు ఇది వేరు. సో కలర్ యాడ్ చేసాము, ఇప్పుడు గీ యాడ్ చేయాలి. అండ్ మనకు సరిపోతే ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే మనం కొంచెం పైన ఆయిల్ వేసుకోవచ్చు హ్యాపీగా. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. కొంత ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఇలా ఉడికాక ఆయిల్ యాడ్ చేస్తే ఇంకా కొంత ఫ్లేవర్స్ ఇంకా కొంచెం టేస్టీగా అవుతుంది బిర్యానీ. సో ఇంకొక 10 minutes కాకుండా 5 minutes. అండ్ సో మన బిర్యానీ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని విల్ టేస్ట్ ఇట్. ఓకే, సో నైస్ దేశీ చికెన్ బిర్యానీ we are going to taste. సో ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. లెగ్ పీసు, తర్వాత రైసు, ఇంకా రైసు, So finally our biryani is ready. So we'll taste nice desi chicken biryani. So first piece check chedamu. So mettaga udikindi. And taste rice. Nice biryani, authentic biryani. Very పొగలు. Okay.
నైస్ టేస్ట్, చాలా బాగుంది. ఓకే, ఆనియన్స్, తర్వాత బిర్యానీ, సో ముక్క కూడా మెత్తగా ఉడికింది. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎలాంటి రిస్క్ లేకుండా, పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. విల్ టేస్ట్ ఇట్. స్పూన్తో కంటే చేత్తో తిన్నప్పుడు కొంచెం ఫ్లేవర్స్ అనేవి డిఫరెంట్ అనిపిస్తాయి. నైస్ హోమ్ ఫుడ్. సో హోమ్ బిర్యానీ అనమాట ఇది. ఓకే, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సైనింగ్ ఆఫ్, ఫిట్ షెర్రీ లైఫ్ స్టైల్. Guys, subscribe Fit Sherry Lifestyle and stay tuned.